పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్లో గల మల్టీనేషనల్ కంపెనీ రాక్ సిరామిక్స్ లో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాక్ సిరామిక్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తొలగించడం జరిగిందన్నారు. గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం చాలా దారుణమన్నారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అనంతరం జేసీఎస్ రామసుందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్, సిఐటియు నగరాధ్యక్షులు పరవెల వీరబాబుతో పాటు రాక్ సిరామిక్ కార్మికులు చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జునరావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్ లో కూడా యాజమాన్య వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు ఫిర్యాదు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడానండి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మాకు న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. రాక్ సిరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది. సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. తొలగించినటువంటి వాళ్ళందరినీ 64 మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే, అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. 1-2 రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాం.